నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుని గొర్రెపిల్ల. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇంకా వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చూస్తున్నాను, ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతాను. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. గొర్రెలు సాధు స్వభావానికి గుర్తు. అవి చాలా అమాయక జీవులు. వాటికి కాపర్లు చాలా అవసరం. అవి స్వతహాగా సొంత మార్గంలో ప్రయాణించలేవు. వాటికి ముందుగా కాపరి పోతుంటే ఆయన వెంబడిస్తాయి. కాపరి లేకపోతే అవి చెల్లాచెదరయ్యి గుంటలో పడతాయి, లేదంటే క్రూర మృగాలు వాటిని చంపి తింటాయి. అందుకే గొర్రెలను వాటి కాపరులు ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుతుంటారు. యేసు ప్రభు సైతం గొర్రెగానే పోల్చబడ్డాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిస్మమిచ్చు యోహాను యేసును గొర్రెతో పోల్చాడు. ఎందుకంటే యేసు బలి కాబోతున్న గొర్రెపిల్లని, యేసు నిర్దోషమైన గొర్రెపిల్లని ఆయన ముందుగానే మనకు చెప్తున్నాడు. ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి కోసం ఆయన తన రక్తం గాచి బలయ్యాడు. యేసు మనల్ని నా గొర్రెలు అని అంటున్నాడంటే మనం కూడా యేసులా నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క స్వభావం కలిగి ఉండాలని. అలాంటి స్వభావం మనకు రావాలంటే ముందుగా మనలో ఉన్న చెడు స్వభావాలని బలిగా ఇవ్వాలి. అంటే ఈ లోకంలో మన ఇష్టాలని చంపుకొని దేవునికి ఇష్టంగా జీవించాలి. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తుంటే దేవుని గొర్రెపిల్లగా జీవించలేం. గొర్రెపిల్ల స్వభావమైన సాధు గుణము మనకి రాదు. మనల్ని మనం తగ్గించుకొని జీవించాలి. నా గొర్రెలు నా స్వరము వినును అని ఆయన బిడ్డలను గొర్రెలతో పోల్చాడు యేసు ప్రభు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అని చెప్పిన యేసయ్య లాంటి మంచి కాపరి కాపుదల్లో మనం నిశ్చింతగా బతకాలంటే మనం యేసయ్య మందలో చేరాలి. మన కోసం తన ప్రాణమునిచ్చిన మంచి కాపరి కాపుదల్లో ఉండడం కంటే రక్షణ మనకెక్కడ దొరుకుతుంది? మనం ఆయన మందలో ఉన్నప్పుడు ఒకవేళ మనం తప్పిపోయినా మంద మొత్తాన్ని వదిలిపెట్టి తప్పిపోయిన మనల్ని వెతుక్కుంటూ వచ్చి తిరిగి ఆయన మందలో చేరుస్తాడు. మనం ఆయన మందలో ఉన్నామా, దారి తప్పిపోయామా అన్నది మనం కూడా అప్పుడప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. కాపరి అయిన యేసయ్యను వెంబడిస్తూ ఉండకపోతే దారి తప్పిపోతాం. మనం దారి తప్పిపోయి కాపరికి అందనంత దూరం పోతే ఇక ఎప్పటికీ మందలో చేర్చబడం. యెహోవా నీ కాపరిగా ఉంటే నీకు లేమి కలగకుండా పచ్చిక గల చోట్ల పరుండజేసి నీ అవసరాలన్నీ తీరుస్తాడు. శాంతికరమైన జలముల చెంత నిన్ను నడిపించి ప్రశాంతమైన జీవితం అనుగ్రహిస్తాడు. ఈ భూమి మీద క్రూర మృగాల లాంటి మనుషుల మధ్యలో గొర్రెపిల్లలా జీవించాలంటే యేసయ్య వంటి మంచి కాపరి సంరక్షణలో ఉండడం మనకెంతో శ్రేయస్కరం. యేసయ్య మందలో చేరి దేవుని గొర్రెపిల్లగా ఉండడానికి ఇకనైనా నువ్వు సిద్ధమైతే నేడే ఆయన స్వరక్షకునిగా అంగీకరించు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.